వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల ద్వాదశ రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నది, జూన్ నెలలో ఉండేటువంటి గ్రహస్థితి 12 రాశులను ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉన్నది, ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సింహరాశి వారికి జూన్ నెల సామాన్యమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ కుజస్తంభన దోషం తొలగిపోయిన తర్వాత వ్యయకుజుని యొక్క స్థితిగతులు తొలగిపోతాయి. జన్మరాశి యందు కుజుడు అంత అనుకూలించకపోయినప్పటికీ వ్యయస్థానమందు కుజుడుండేటువంటి దోషంతో పోల్చుకుంటే జన్మ కుజుడు కొంత పర్వాలా. సింహరాశి వారు గమనించండి, గత సంవత్సరంగా ఉండేటువంటి పరిస్థితుల్లో సుఖమైనటువంటి నిద్ర లేదు. అంటే కంటిన్యూస్ గా రాత్రి పడుకున్నటువంటి పరిస్థితులు ఉండవు. ఏదో ఒక అలజడి, ఏదో ఒక మానసిక అశాంతి, సగం నిద్రలో మెలకు వస్తూ ఉండడం, ఆ తర్వాత నిద్ర పట్టకపోవడం, పగల్లో పనిచేసేటువంటి సమయాల్లో నిద్ర రావడం, ఇటువంటివన్నీ ఉంటాయి. అలాగే ఖర్చు పెట్టేటువంటి ధనం కూడా, అయ్యో మనం ఇది అనవసరంగా ఖర్చు పెడుతున్నాం, వీడు మనల్ని మోసం చేస్తున్నాడు, ఇందులో చాలా ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి విషయం తెలిసినప్పటికీ ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు, కొన్ని అనవసరమైనటువంటి ప్రయాణాల రీత్యా చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఈ రాశి వారిలో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆ కుజుని యొక్క మార్పు వల్ల ఈ మాసంలో ఇవన్నీ తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ మాసంలో గురు బలం ఉన్నది, రవి బలం ఉన్నది, అలాగే ఈ కుజకేతువులు కలిపి జన్మరాశి స్థిత గ్రహాలుగా ఉన్నప్పటికీ కూడా అంత మరీ పాడు చేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే గురుడు లాభస్థానంలో యశోవృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం, ఏమైనా కానీ నేనున్నా అనేటువంటి విధంగా ఒక దైవ బలం, ఒక గొప్ప పాజిటివ్ ఎనర్జీ, ఒక పవర్ బ్యాంక్ అంటారు చూసారా, అలా ఒక గొప్ప పాజిటివ్ పవర్ బ్యాంక్ అన్నది సింహరాశి వారికి ఉన్నది. చాలా గొప్ప శక్తి. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా దేవుడు కాపాడేస్తూ ఉంటాడు. అలాగే ఏదైనా రాంగ్ ట్రాక్ కి వెళ్తూ ఉన్నా, ఆలోచనలు ఎప్పుడైనా పక్కదారి పడుతూ ఉన్నా, ఏదైనా సరే వెంటనే మళ్ళా దాని నుండి వెనక్కి వచ్చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలా అన్ని విధాలుగా కూడా సింహరాశి వారికి గురుడు దశమ స్థాన స్థిత రవి అర్ధసిద్ధి సదారోగ్య, అటు ఆర్థిక పరిస్థితుల్లో కానీ ఆరోగ్య పరిస్థితుల్లో కానీ కించిత్ ఏదైనా మార్పు వచ్చినా వెంటనే పనిచేసేటువంటి విధంగా రవి గురులు అక్కడ రెడీగా కూర్చున్నటువంటి గ్రహాలు. కాబట్టి కుజకేతువులు, అష్టమంలో శనేశ్వరుడు, సప్తమ రాహు, ఈ మిగతా గ్రహ సంపత్తి ఏది ఇబ్బంది పెట్టినా కూడా రెండు చాలా పనిచేస్తున్నాయి. చూడండి, మన ఇంట్లో బ్యాటరీస్ అవి ఉంటాయి, కరెంటు పోయినప్పుడు మళ్ళీ వెంటనే పవర్ సప్లై వచ్చేస్తుంది. అలాగే ఈ కుజకేతువులు కానీ శని కానీ సింహరాశి వారిని ఏదైనా బాధ పెట్టాలి అనే ఆలోచన వస్తే చాలు గురు రవులు బలంగా పనిచేస్తారు. కాబట్టి అదొకటి చాలా గొప్ప శక్తిగా చెప్పవచ్చును. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది, చేసే ప్రతి పని మీద శ్రద్ధ చూపిస్తూ ఉంటారు, ప్రతి పనిలోనూ చాలా క్షుణ్ణంగా ఏకాగ్రత ఉంటుంది, అన్నిట్లోనూ కూడా ముందుండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు సింహరాశి వారు. కాబట్టి అన్ని విధాలుగా కూడా సింహరాశి వారికి ఈ మాసం చాలా మంచి మాసము. ఉంటాయి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, వాటన్నిటినీ కూడా తట్టుకుని నిలబడగలిగేటువంటి శక్తి గ్రహస్థితి ఇస్తుంది. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలకి అవకాశాన్ని కల్పిస్తుంది, వ్యాపారపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది, అలాగే ఉద్యోగపరమైనటువంటి మార్పు, స్థాన చలనము, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేకించి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వర్గం ప్రజల తాలూకు అండదండలు ఉంటాయి. మీకుండేటువంటి స్కిల్, మీకుండేటువంటి నాలెడ్జ్కి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది, మీరు కష్టపడ్డ దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం ఉంటుంది. ఇలా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఉండేటువంటి అన్ని విషయాలు కూడా సింహరాశి వారికి చాలా బాగున్నాయి. ప్రత్యేకించి భూపరమైనటువంటి లావాదేవీలు, ఇల్లు అమ్మకాలు కొనుగోలు లేదా స్థల అమ్మకాలు కొనుగోలు లాంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగానే ఉన్నాయి. అన్ని విధాలుగా కూడా ఈ మాసం బాగున్నది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ఈ రాశి వారు పరమేశ్వర ఆరాధన ప్రతినిత్యము కూడా కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ రుద్ర కవచం గాని దక్షిణామూర్తి కవచాన్ని గాని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. స్వస్తి.